హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూ సోషల్ మీడియా ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. టుడే టాపిక్ ఏంటంటే 10th క్లాస్ వాళ్ళ కోసం నేను ఒక వీడియో తీసుకొచ్చాను అనమాట. ఈ యొక్క టాపిక్ ఇది ఏంటి అంటే వాళ్ళకి చాలా గైడెంట్ ఫుల్ గా ఉంటది, గైడ్ చేయడానికి మాత్రమే. సో మీ ఇంట్లో ఎవరైనా 10th చదివాలంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, 10th అయిపోయింది కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ కాలేజ్ నుంచి మీకు కాల్స్ వచ్చినా లేదంటే మా కాలేజెస్ లో జాయిన్ అవ్వమని ఇంటికి వచ్చినా వాళ్ళకి చెప్పాల్సిన ఫస్ట్ మాట ఏంటంటే ఆలోచించుకుని చెప్తామని చెప్పండి. ఏ ఒక్క జాయినింగ్ ఫీజు కానీ లేదంటే అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి ఫీజు కట్టొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్టింగ్ అంటే గ్రూప్ సెలెక్టింగ్, ఇంటర్మీడియట్ కి వెళ్తే ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏం వచ్చు, అండ్ ఎంపీసీ, బైబీసీ, సిఈసి ఈ మూడే ఎక్కువ కనిపిస్తుంటాయి. అండ్ ఇవి కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి, ఆటోమొబైల్స్ ఉంటాయి, ఇంకా బోల్డెన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. సో ఎక్కువ మీకు పేర్లు వినబడేవి ఎంపీసీ, బైబీసీ, సిఈసి ఈ మూడిట్లకి కావాల్సింది ఏంటంటే బైబీసీ వచ్చేటప్పటికి డయాగ్రామ్స్ బాగా వచ్చి ఉండాలి, థియరీ బాగా రాయగలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎంపీసీ వచ్చేటప్పటికి మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళు అయి ఉండాలి, అండ్ ప్రతి ఫార్ములా గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఇంకా మీకు ఫిజిక్స్ అన్నా కూడా మ్యాథ్స్ ఉంటది, కెమిస్ట్రీ కూడా మ్యాథ్స్ ఉంటది, మాక్సిమం మ్యాథ్స్ అక్కడక్కడ తగులుతుంది మీకు. అండ్ మీకు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సిఈసి కూడా క్యాలిక్యులేషన్ సంబంధించిందే. అందులో థియరీ ఎంత ఉంటుందో క్యాలిక్యులేషన్ కూడా అంతే ఉంటది. సో మీకు ఈ మూడు ఖచ్చితంగా వస్తేనే ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లేదా అనదర్ గ్రూప్స్ మీకు ఇంకా ఈజీగా ఉండే గ్రూప్స్ కూడా ఉంటాయి. కొన్ని థియరీ పార్ట్స్ ఉంటాయి, ఓన్లీ మీకు జస్ట్ బిట్ పాయింట్ టైప్ లో కూడా ఉంటాయి. మనకి 10th ఎలాగా బిట్స్ పెడతామో ఆ టైప్ మోడల్ కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఐటీఐ వచ్చేటప్పటికి సేమ్ అదే మోడల్ ఉంటుంది. పాలిటెక్నిక్ తీసుకుంటారా? సో పాలిటెక్నిక్ లో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో ఏ గ్రూప్ తీసుకోవాలన్నా కూడా మీకు మీ యొక్క బేసిక్ సబ్జెక్ట్ ఏమొచ్చు, మ్యాథ్స్ లో తోపా, లేదా మీకు థియరీలో తోపా, లేదా మీకు డయాగ్రామ్స్ లో తోపా. ఎందుకంటే మీరు పాలిటెక్నిక్ వెళ్ళినా కూడా డయాగ్రామ్స్ ఖచ్చితంగా ఉంటాయి. డయాగ్రామ్స్ కూడా కొన్ని గ్రూప్స్ లో ఉంటాయి, కొన్ని గ్రూప్స్ లో ఉండవు. ఎంతమందికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుందో బిజినెస్ కోర్సెస్ కూడా చేయొచ్చు. లేదా టెక్నికల్ కోర్స్ అంటే 2 years కి ఆ కోర్స్ కంప్లీట్ అవగానే మీకు ఎనీ జాబ్ ఆ కోర్స్ సంబంధించింది ఇప్పిస్తారనమాట. సో ఇట్లా కూడా కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. అలాగే అని చెప్పి ఈ కాలేజ్ లో ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటున్నారు కదా, ఖచ్చితంగా పాస్ అయిపోతారని మీ పేరెంట్స్ చెప్పి చదివించడానికి జాయిన్ చేసినా కూడా నో చెప్పండి. ఎందుకంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చో ఆ సబ్జెక్ట్ గురించి పర్ఫెక్ట్ గా మీ పేరెంట్స్ చెప్పండి. అండ్ కాలేజ్ వాళ్ళు వచ్చినా కూడా ఇంకా ప్రెజర్ చేసినా ఇదే ముక్క చెప్పండి, నాకు ఈ సబ్జెక్ట్స్ వచ్చండి, మీ కాలేజ్ లో ఆ సబ్జెక్ట్ సంబంధించిన గ్రూప్ ఉందా లేదా అని అడగండి. అంతే, ఇంకా మళ్ళీ వాడు మీ జోలికి కూడా రాడు. అంతేగాని మీరు రాని సబ్జెక్టులు తీసుకుని ప్రెజర్ పడి మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టొద్దు. అండ్ డబ్బులు అసలు వృధా చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏ కాలేజ్ లో జాయిన్ అవునా ఆ జాయిన్ అవున సేమ్ కాలేజ్ లో జాయిన్ అవునా కూడా పర్లేదు, కానీ వాళ్ళు తీసుకున్న గ్రూప్ లో జాయిన్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి, మీరు మ్యాథ్స్ వీక్ అనుకోండి, ఎంపీసీ తీసుకున్న ప్రయోజనం ఉండదు, మీకు మ్యాథ్స్ రెండు ఉండిపోతాయి. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే చాలా మంది సేమ్ ఇదే ప్రొసీజర్ లో తీసుకుని చాలా మంది బ్యాక్లాగ్స్ ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కొంతమంది బ్యాక్లాగ్స్ కంప్లీట్ కూడా అవ్వలేదు. కోవిడ్ వాళ్ళు చాలా మంది క్లియర్ అయినాయి, కానీ లేకపోతే చాలా వరకు క్లియర్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కెమిస్ట్రీ కానీ ఎంపీసీలో, తర్వాత మ్యాథ్స్ కానీ ఇలాగా. సో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మంచిగా చదవండి. నా సైడ్ నుంచి మీకు వచ్చే ఒక్క అడ్వైజ్ ఏంటంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ మీకు ఏది పర్ఫెక్ట్ గా వచ్చో అది తీసుకుని దాంట్లో తోపు అనిపించుకోండి తప్ప మీకు వేరే దానికి వెళ్ళి అసలు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. సో మీ పేరెంట్స్ కి అదే చెప్పండి. డబ్బులు తక్కువైనా పర్లేదు, కానీ ఏదైనా మనకు వచ్చింది నేర్చుకోవడంలో మాత్రం చాలా మంచిది. చాలా మందికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోగ్రఫీకి వెళ్ళండి, తర్వాత మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్ మీదకి వెళ్ళండి. అంతేగాని ఎడ్యుకేషన్ సైడ్కి వచ్చి బ్యాక్లాగ్స్ ఉంచుకుని తర్వాత మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది పడడం, అది సూసైడ్ దాకా వెళ్ళడం అనవసరం. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మంచి గైడెన్స్ తో. అండ్ మన ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా నుంచి మీకు చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. టేక్ కేర్, బాగా చదువుకోండి అండ్ మంచిగా జాయిన్ అవ్వండి. బాయ్ బాయ్.